श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद सो अंदर चप्पाली कलिसी प्रेम तो सो కలియుగంలో భగవంతుడి యొక్క రూపం అన్నమాట హరే కృష్ణ మంత్రం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే హరే మంత్రం వినాలి హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే హరే కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 కృష్ణ హరే 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 రామ రామ హరే హరే ప్రేమతో శరణాగతి హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే కృష్ణ కృష్ణ హరే ఇంకా ప్రేమ హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే
हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम 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 हरे इनका चप्पाली हरे कृष्ण उत्साह प्रेम प्रेम शरणागति कृष्ण हरे శబ్దమే భగవంతుడు మంత్రం కృష్ణ ఒకటే ఇంకా హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే ఇంకా ప్రేమ ప్రేమ హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే శరణగతి హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే హరే కృష్ణ హరే హరే రామ రామ హరే హరే కృష్ణ 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 కృష్ణ హరే హరే రామ రామ హరే ఇంకా ఇంకా ప్రేమతో హరే రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ రామ
हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्णा 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 हरे 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 राम राम हरे चिवरగా 5 हरे कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम राम हरे 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 कृष्ण ఇదొక మహామందిరం. ఎన్నో జన్మలు తపస్సు చేస్తే ఒక వ్యక్తి భగవంతుడికి మందిరం కట్టగలరు. నరసింహ పురాణంలో నరసింహస్వామి చెప్తారనమాట, ఎవరైనా భూలోకంలో నాకు మందిరం కడితే నేను వైకుంఠంలో వాళ్ళకి నేను మందిరం కడతా. సో మందిరం కట్టాలన్నా మందిరం మెయింటైన్ చేయాలన్నా దానికి దైవీ శక్తి కావాలి. ఆ దైవీ శక్తి కోసం మీరందరూ చాలా దూరం నుంచి వచ్చి, కృష్ణుడు ఒక వనంలో పెట్టారు. యాక్చువల్లీ కృష్ణుడు ఉండాల్సిన ప్లేస్ ఇదే. యాక్చువల్లీ ఇదే బృందావనం, గోకులం, బరసానా, నందగావం. ఇప్పుడు మనం చెప్పే హరే కృష్ణ మంత్రంతో భగవంతుని కొలుస్తాం కలియుగంలో. ఎవరైనా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఒక్కసారి కృష్ణ అంటే శాస్త్రం చెప్పింది 3000 సార్లు విష్ణు 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 అలాగా 3000 సార్లు విష్ణు విష్ణు అంటే ఒక్కసారి కృష్ణుతో సమానం. ఒక్కసారి రామ అంటే సహస్రనామ తత్తుల్యం, 1000 సార్లు విష్ణు విష్ణు విష్ణు. అలాగా ఒక్కసారి హరే కృష్ణ మంత్రం చెప్తే 16,000 విష్ణు సహస్రనామాలతో సమానం. అంటే 8 గంటలు ఒక వ్యక్తి విష్ణు సహస్రనామం చదివితే ఎంత శక్తి వస్తుందో ఒక్కసారి హరే కృష్ణ మంత్రం చెప్తే అంతే శక్తి వస్తుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. నౌ శ్రీకృష్ణ దేవాది దేవుడి ముందు మనం కూర్చొని ఈరోజు ఆయన సంకీర్తన, ఆయనకి ఇష్టమైన నామాన్ని పలుకుతూ మనమందరం ఆయన దృష్టిలో పడ్డాం. నిజమైన జీవిత లక్ష్యం అంటే ఆయన దృష్టిలో పడ్డమే. నిజమైన జీవితంలో సెటిల్ అవ్వడం అంటే ఆయన చూపు, ఆయన కృప మనపైన ఉండడమే. ఆయన కృప, ఆయన రక్షణ, ఆయన యొక్క సంరక్షణ లేకపోతే జీవి ఒక్కడికి కూడా ముందుకు వెళ్ళడు. ఇంక్లూడింగ్ మీద డబ్బులున్నా సరే. ఆయన ఎక్కడుంటాడో అక్కడే ఆనందం. ఆయన ఆనంద నిధి. మీరు ఆనందం కోసం ఎన్ని బయట తిరగండి, ఆనందం దొరకదు. కృష్ణుడు పాదాల దగ్గర దొరికే ఏకైక మహా పవర్ఫుల్ ఆయుధమే ఆనందం. నేడు మనకి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఈ ప్లేస్లో మనం ఆయన నామ సంకీర్తన చేస్తాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ యొక్క ప్రత్యేక కృప. ఇదంతా మీకు చివరి జన్మ. భగవంతుని ముందు కూర్చొని ఆయన ప్రేమతో సంకీర్తన చేస్తే హరే నామ హరే నామేవ కేవలం. నాయన ఎవరైనా కలియుగంలో నామమే చేస్తే కలో నస్తైవ గతిరన్యత. ఈ కలియుగంలో ఇన్ని ప్రాబ్లమ్స్కి వేరే గతి లేదు. నామమే
కలేర్ దోస నిదే రాజన్, అన్ని ప్రాబ్లమ్స్, అన్ని గొడవలు, అన్ని పేరు ప్రతిష్టలు, వాసనలు, అసూయ రాగ ద్వేషాల మధ్యలో ఎవరు కూడా హ్యాపీగా ఉండట్లేదు. వాళ్ళందరికీ ఒకటే మందు, కృష్ణస్థ ఏవ ముక్త సంగ పరం వ్రజేత్, ఆయన యొక్క నామము దిక్కు. శ్రీకృష్ణుడు ఈ కలియుగంలో తన శక్తిని నామంలో పెట్టారు. ఈ సంగతి తెలిస్తే మీ జీవితం ఆనందం. ఇది అన్నిటికంటే రాజవిద్య, రాజగుహ్యం. కాబట్టి మీరందరూ కూడా ఈ దైవీ శక్తిని మీరు లోపల తీసుకోవాలి. ఆవిర్భవ, ఆయన ఓన్లీ ఈ మందిరంలో ఉండరు. ఈ మందిరం దర్శించిన ప్రతి ఒక్క హృదయంలోకి వెళ్ళిపోతాడు. ఆవిర్భవ ఆయన ఏం చేస్తారు? తమోగ్రస ఓం స్వాహ, మన హృదయంలోకి ఆ భగవంతుడి నామం ద్వారా వెళ్ళి మన హృదయాన్ని, మన జీవితాన్ని ఏడిపిస్తున్న ఆ చెడు అలవాట్లు అవి మీవి కావు, మీకు పట్టేసే అవి మిమ్మల్ని విడిచిపెట్టినంత వరకు మీరు హ్యాపీగా ఉండరు. మీ అంతటి మీరు చెడు అలవాట్ల నుంచి బయటపడలేరు. ఓన్లీ ఆయన దర్శనం, ఆయన నామం మీ హృదయంలో ప్రవేశిస్తే తమోగ్రస స్వాహ అభయం ఆత్మాని భూయిష్ట, అన్ని భయాలు కూడా శ్రీకృష్ణ భగవానుడు తీసివేస్తాడు. అహం సర్వ ప్రభువు, నా నుంచే ఈ గాలి, నీరు, ఆకాశం వచ్చాయి. సమస్త జీవజాతులు నా నుంచే వచ్చాయి. మాయ దక్షిణ ప్రకృతి, భగవద్గీత 9:10 శ్లోకం. ఈ ప్రకృతి గాలి వెయ్యాలన్నా, చెట్లు కదలాలన్నా, మనం మాట్లాడాలన్నా అన్నీ కూడా ఆయన ఆధీనంలో. ఎవరు ఎప్పుడు ఎక్కడ కూర్చోవాలి, ఏమి వినాలి, ఏమి వినకూడదు, ఏమి పలకాలి, ఏమి పలకూడదు, ప్రతీది కూడా ఆయన అధ్యక్ష నడుస్తుంది. మాయ అధ్యక్షైన ప్రకృతి, ఆయన చిటికేస్తే ప్రకృతి ఊగుతుంది. సుయితం చరాచర జీవం, కదిలేవి కదలనివి నడిపిస్తుంది ఆ వాసుదేవుడు. అలాంటి వాసుదేవుడికి మందిరము కట్టడం అంటే అంత ఈజీ కాదు. మీ ఇల్లు కట్టుకోవచ్చు, కానీ ఆయన ఇల్లు కట్టాలంటే చాలా పవిత్రత కావాలి. డబ్బు ఉన్నాడు ప్రతి ఒక్కరు ఇల్లు కట్టలేడు. ఆయనకి ప్రేమ ఉన్నవాడే కడతారు. డబ్బున్నది ఎలా కడతారు ఇల్లు? చాలామంది డబ్బులు ఉన్నాయి, కట్టేస్తారా? కృష్ణుడికి ప్రేమ ఉన్నవాడే కట్టగలడు, ప్రేమ ఉన్నవాడే బంధించగలడు. ఆయన బందీ అయిపోతాడు. కృష్ణుడు అన్ని కోరికలు ఇచ్చేస్తాడు, డబ్బు, ధనం, ఆస్తి, అంతస్తులు, పేరు ప్రతిష్టలు, ఒక్కటివ్వడు. ఆయన ప్రేమ, ఆయన ప్రేమ ఇచ్చిరా మీకు, ఆయన మీకు లొంగ తీసుకోవచ్చు, ఆయన కర్రతో కూడా కొట్టచ్చు. అలాంటి భక్తులు ఉన్నారు. ఆయనకి కర్రతో కొట్టిన భక్తులు ఉన్నారు, తాడు కట్టే భక్తులు ఉన్నారు. ఆయన చాలా భక్తులు అలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. సో మనము ఆ భక్తుల్లో కొంచెం భక్తి వస్తే సరిపోద్ది, జీవితానికి ఏం అవసరం లేదు. సో నా పేరు చైతన్య కృష్ణదాసి. ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతి గ్రామంలో భగవద్గీత పాఠశాల పెట్టి డైరెక్టర్ అనమాట. డైరెక్టర్ అంటే ఆయన డైరెక్టర్, నాకు ఏదో చిన్నపిల్లలు అంతే. నేను చెప్పాను కదా, చాలా చిన్నపిల్లలు, నాకు ఏం తెలియదు, ఏదో చదువుకొని తిరుగుతున్నాను కృష్ణ కోసం. బట్ నేను 1,00,000 మంది విద్యార్థులు తయారు చేస్తున్నా, అంటే బోధకుల్ని, బాగా చదువుకున్న వాళ్ళని. ఓకే, తిరిగి నామ సంకీర్తనతో ఆ పిల్లలకి, ఇలాంటి పిల్లలకి, పెద్దోళ్ళకి వినట్లే, టైం అయిపోయింది వాళ్ళకి. ఓకే, సగం బ్రెయిన్ అల్లది పోయింది, బ్రెయిన్లో సెల్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోయాయి. ఓకే, పిల్లలకి గోమాత అంటే కృష్ణుడు 2 గిఫ్ట్గా ఇవ్వకాలన్నమాట. పిల్లలకి ఇక్కడ చూసారంటే మీ జీవితం ఏంటి చెప్పాలంటే ఈ స్వామిని చూసి తెలిసిపోద్ది. అక్కడ స్వామి వెనక గోమాత ఉన్నారా? సో గోమాత ఉన్నారనుకోండి, మీరందరూ మేనేజర్లు అవుతారు. మేనేజర్ అంటే బ్రెయిన్ వర్క్ అవుద్ది. గో పాలు లేకపోతే గో నెయ్య, గోమాత నెయ్య, ఆ నెయ్యి మీరు తీసుకున్నారనుకోండి, మీ బ్రెయిన్లో ఎక్కడెక్కడ డిప్రెషన్ సెల్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిప్లేస్ అయిపోతాయి. మీ టెన్షన్కి సెల్స్ పోయినాయి ఆల్రెడీ, స్వాహా. సో గోమాత నెయ్యి తిన్నారనుకోండి, మైండ్ స్ట్రాంగ్ అయిపోద్ది. యూ బికమ్ మేనేజర్. ఎంత కష్టం వచ్చినా ఇలాగ భయపడకుండా ఏలేస్తారనమాట. మీరు బ్రాడ్ మైండ్ వస్తుంది, బ్రాడ్ మైండ్. లేకపోతే నేరో మైండ్ వచ్చిందనుకోండి, గజగజలు ఆడిపోతాం. కాబట్టి మీరు మీ కుటుంబంలో చిన్న దానికి ఊగిపోకూడదు అనమాట. అమ్మోరు తల్లిలాగా కష్టం అలా కాదు. ఏదైనా వచ్చినా రాని, కృష్ణుడే నా కోసం ఇచ్చాడు. మీరు మందిరం కట్టిన తర్వాత ఏదైనా చిన్న కష్టం వచ్చినా అది మీకోసమే. కష్టం అంటే ఏంటి? అది ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్, అది రావాలి. ఓకే,
సో ఈ మందిరం కట్టిస్తాను, కష్టాలు రాకూడదు, లేకపోతే మందిరం కట్టిస్తాను పాపులర్ అవ్వట్లేదు, మీకు సంబంధమే లేదు. మీ డ్యూటీ మందిరం కట్టి ఉంచడమే. తర్వాత మీకే ఆయన శక్తినిచ్చి ఆయనే చేయించుకుంటాడు. మీ తర్వాత ఎవరైనా రావచ్చు, అది ఆయన ఇష్టం. ఆ వాసుదేవుడు కథా రుచి అంటారు, ఆయన ఇష్టం. మేము మా జీవితం ఆయనకి ఇస్తాం అనమాట. మాకు ఎవరు లేరు. తొమేవ మాతా చ పితా తొమేవ, మొత్తం ఆయనే. కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాం. ఎన్నెన్నో లీలలు, ఎన్నెన్నో ఊర్లు తిరుగుకుంటూ ఆయన లీల సందేశం ఇస్తున్నాం అనమాట. చాలామంది భక్తులు మీలాంటి క్రియేట్ చేసి, ఏ ఆడపిల్ల ఏడవకూడదు, ప్రతి పిల్లవాడు ఆ అమ్మవారికి అమ్మ అని పిలవాలి, అలాంటి సంస్కృతి. ఓకే, ఆరోగ్యం అంటే గోమాత, తర్వాత కుటుంబ సంబంధాలు, మినిమం సాధారణంగా బతకడం. ఎంత డబ్బులున్నా డబ్బులు లేకపోయినా తినడానికి కొంచెం తిండి, కొంచెం చిన్న ఇల్లు, 2 దుస్తులు ఉంటే చాలు. సింపుల్గా బతకడం, తక్కువ స్థాయిలో ఉండడం. అంటే తక్కువ స్థాయి అంటే సాధారణంగా ఆయనకి ఇష్టం వచ్చినట్టు అనమాట. ఇలాగ ఉండి మీరందరూ ఇలాగే ఉంటే ఆయనకి ఇష్టం. సాధారణంగా ఉండాలి, ఎక్కువ ఆయన గురించి ఆలోచించాలి, లేకపోతే మీ ఆలోచనలన్నీ ఇంకా బయట తనిపోతాయి. సో ఇక్కడ కృష్ణ ఏమన్నారంటే ఆయన ఉన్నారని మాట ఇచ్చాడు అనమాట. యోగక్షేమ హమ్యం. ఎవరైనా అక్కడికి దర్శనం చేసుకున్నా, సంకీర్తన చేసినా, ఆయన నామం చెప్పినా ఆయన మీ యోగక్షేమం చూస్తారని మాట ఇచ్చాడు. ఆయన మాట ఆయన చేస్తాడు. మీ డ్యూటీ ఏంటి? ఆయన నామం చెప్పాలి. మీరు ఆయన నామం చెప్పకుండా కష్టాలు తీసేసాయంటే కుదరదు అనమాట. ఆయన డాక్టరు, మీరు పేషెంటు, మీరు మెడిసిన్ వేసుకోవాలి. మెడిసిన్ ఆల్రెడీ ఇచ్చాడు, నామము, భగవద్గీత. మీరు భగవద్గీత చదవకుండా, నామం చేయకుండా మీరు ఇన్ని కొబ్బరికాయలు కొట్టండి, 1,00,000 ప్రదక్షిణలు చేయండి, వర్కౌట్ అవ్వవు. మందు ఇస్తే తీసుకోవాలి అంతే. డాక్టర్, మందు, పేషెంట్. అర్థమైందమ్మా? సో మీకోసం అన్నీ ఇచ్చాడు కృష్ణుడు. మీరు అమ్మగారు మీ పిల్లలకి వండి పెడతారు, మీరు అన్నీ ఇచ్చారు, తినేరు. ఆయన తినట్లే. ప్రాబ్లం ఎవరిది? అంతే. మీరు వండడం మీ డ్యూటీ. ఆయనే అన్నీ ఇచ్చాడు మీకు, మీరే తీసుకోవట్లేదు. మీరు నామం చేస్తే వస్తాయి. ఆయన శక్తి నామం చేస్తూ వస్తుంది. ఆయన అన్నీ ఇచ్చాడు, తీసుకొని. ఇప్పుడు మీ పిల్లలకి ఇవ్వరా, రిస్ట్రిక్ట్ పెడతారా ఇంతే అని? తీసుకో, అది తీసుకోవట్లే. ఎలా తీసుకోవాలో తెలియట్లే. నామంతో తీసుకోవాలని చెప్పాడు ఆయన. సో నామం చేస్తే వస్తాయి. ఇప్పుడు ప్రభుపదాచార్యులు ప్రపంచం మీద ఇంత హరే కృష్ణ మందిరాలు కట్టారంటే 40 రూపాయలతో 70 సంవత్సరాల వయసులో 40 రూపాయలతో మీరు వెళ్తారు అమెరికాకి. ఓకే, వెళ్ళారు. అక్కడ 40 రూపాయలు చెల్లితాయా? చెల్లవు. మరి ఎలా బతుకుతారు? 108 మందిరాలు ఎలా కట్టారు? పాలరాతి మందిరాలతో పాటు భక్తులు ఎలా క్రియేట్ చేశారు? కృష్ణుడి భక్తులు అట్లాంటి వాళ్ళు. కృష్ణుడి భక్తులు, మీరందరూ భక్తులు, మీరందరూ ఆ రేంజ్. మీరేదో చిన్న దేవతా భక్తులు కాదు. ఇప్పుడు ఊరిలో చూసామంటే చాలా దేవతలు ఉన్నారు. ఆ అమ్మ తల్లి, ఇమ్మ తల్లి, వీళ్ళందరూ కూడా ఆయన నుంచి వచ్చిన వాళ్ళే. అహం దేవ సర్వ, అందరు దేవతలకు అధిపతి అయిన. ఆయన శక్తినిస్తే ఓ ఎల్లమ్మో, సంతం మంకినమ్మో, పెద్దమ్మో, మైసమ్మో, ఆయన శక్తినిస్తేనే వాళ్ళు చేయగలరు. ఆయన శక్తి రకాగిస్తే ఏ దేవతలు ఏం చేయలేరు. ఇంద్రుడు, వరుణుడు అందరూ కూడా ఆయన దగ్గర ఉంటారు. ఆయన నుంచి అన్నీ వచ్చాయి. ఆయన నుంచి అన్నీ, ఇంక్లూడింగ్ శివ, పార్వతి, ఇప్పుడు గణేశ, వాట్ నాట్, ఎవ్రీథింగ్ కేమ్ ఫ్రమ్ లార్డ్ శ్రీకృష్ణ. ఇది దేవాది దేవ, ఈశ్వర, పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ, అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. చెప్పాలంటే ఆయన నుంచే కొన్ని కోట్ల విష్ణువులు వస్తారు. ఇది బ్రహ్మశమి చెప్పిందనమాట. మనకు తెలిసింది తక్కువ కృష్ణ గురించి. ఆయన కూడా చెప్పనివ్వడం మీకు. ఆయన నామం చేస్తే చాలు, మీరేం చేయని అవసరం లేదు. ఆయన నామంతో ఈ క్షేత్రం వైభవం తీసుకెళ్ళచ్చు. కలియుగంలో నడిచేదంతా కృష్ణనామమే. హరిర్నామ 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 కేవలం కలవు. ఈ కలవు హరినామ సంకీర్తన, వేరే దిక్కు లేదమ్మా, నామమే. ఇక్కడ నామం బాగా జరిగిందనుకోండి, భక్తులు ఆటోమేటిక్ పరిగెట్టేస్తారు. శిలా ప్రభుపాదుల వారి మాయాపూర్, అంటే ఇక్కడ ఈ మాయాపూర్ కాదు, అమెరికా న్యూ మాయాపూర్లో ఎక్కడో అడవుల్లో కట్టారు టెంపుల్. నేడు ప్రతిరోజు జనాలు కనీసం 20,000 మంది వెళ్తుంటారు అన్నమాట టెంపుల్కి. అడవుల్లో ఉన్నారు, ఎవరు వస్తారు, ఎవరు రానవసరం లేదు.
ఇక్కడ బాగా భక్తి శక్తి, ఆ జప తరంగాలు శబ్దం మోగుతుంటే అన్నీ పరిగెట్టేస్తారు. ఫస్ట్ దేవతలు వస్తారు. మేము మనం జగన్నాథ స్వామి తీసుకొచ్చాం పూరి నుంచి. జస్ట్ జగన్నాథ స్వామి ప్రాణప్రతిష్ఠ గర్భగుడిలో చేసాం, పూరిలోనే. మా రూమ్ తీసుకొచ్చి పెట్టాం మా ఆఫీసులో. చాలా పెద్ద జగన్, మీరు చూసారు. నేత్ర దర్శనం, జస్ట్ నేత్ర దర్శనం ఓపెన్ చేసాం. అక్కడ 20 మంది మాతాజులు ఉన్నారనమాట. అందులో 6 మాతాజులు వాళ్ళకి దేవతలు వచ్చేసారు. దేవతలు వాళ్ళు ఊగిపోయారు. అంటే అప్పుడు వరకు దండం పెట్టుకున్న మాతాజీ ఊగిపోయి నేను ఎల్లమ్మని రా అంటామన్నమాట. అమ్మో అంటే జగన్నాథుడు, జగత్క నాథుడు, ఆయన వస్తే ఏమవుతుంది? దేవతలు వస్తారు. వాళ్ళ సేవకులు ఫస్ట్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ ఈయన. సో దేవతలు వచ్చి నేను రా ఎల్లమ్మని. అయితే ఏంటమ్మా చెప్పమ్మంటే నా స్వామి వచ్చాడు నా అంటున్నమాట అండి. అంటే దేవతలు ఆయన దర్శనం కోసం వస్తారు. ఈ తిరుపతిలో కూడా దర్శనంకి ఆ 5 సెకండ్లే దేవతలకి. ఈ జై విజయుల చేతులు పెద్ద కొరడాలు ఉంటాయి, ఇవి దేవతలకే కొడుతుంటారు. చాలు 5 సెకండ్లు పక్క జరుగు, నువ్వు వెళ్ళమ్మా మైసమ్మ. అంటే హరి దర్శనం దొరకదు. అలాంటిది హరి దర్శనం ఎంతసేపు చూడండి. ఈయన శ్రీనివాస, ఆయనే కృష్ణ. ఆయన ఇష్టమైతే ఆయన దర్శనం చేసుకుంటాం. ఆయన వెరీ వెరీ స్పెషల్, ఆయన రేంజ్ వేరు. సో దేవదేవుడి మందిరం కట్టడానికి ఈజీ కాదు. ప్రభుపాద చెప్పారన్నమాట, ఎంతో జన్మలు తపస్సు చేస్తే ఆ దైవీ శక్తి వచ్చినతోనే ఆయనతోనే కట్టించుకోవడం అనమాట. మీరు ఆయన మందిరం కట్టాల్సింది, ప్రపంచం మొత్తం ఆయనదే. ఆయన ఇంటిలోనే మనం ఉంటున్నాం. ఈ చెట్లన్నీ ఆయన యొక్క కురులు, వెంట్రుకలు. ఈ సరస్సులు, నదులన్నీ ఆయన యొక్క చెమట, మీన్స్ ఆయన యొక్క దేహం నుంచి వచ్చిన విరాట్ స్వరూపం. ఇదంతా విరాట్ స్వరూపం విస్తరించింది. అర్జునుడికి విరాట్ స్వరూపం స్వామి చూపించినప్పుడు, చూడవాయ్, ఇవో కొండలు, ఇవిగో చెట్లు, ఇవిగో నదులు, ఇదిగో ఎడారులు, చూడు అర్జున చూస్తున్నావా? లైక్ ఆయన అంతటి ఉంటాడు అనమాట. ఆయన అంతటి ఉంటాడు, ఆయన మీ హృదయంలో ఉంటాడు. ఆయన అందరవాడు, అన్నిటి ఉంటాడు. మీతోనే కార్యం చేయించుకుంటాడు. 40 రూపాయల సాధువుతో, ప్రభుపాదతో అంత పెద్ద కార్యం చేయించుకున్న భగవంతుడు మీది ఇది చేయించుకుంటాడు. మనకు కావాల్సింది ఏంటి? నామం. అక్కడికి వెళ్ళి నామం చెప్తే లొంగిపోతారు అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు మాట్లాడండి ప్రభు. నేను ఇంతే ఎలా మాట్లాడుతూ ఉంటా. ఈరోజు సాయంత్రం ఇంకో ప్రోగ్రామ్, రోజుకి 5-6 ప్రోగ్రామ్స్ ఉంటాయి. పొద్దున్న 4 గంటల క్లాసు, మళ్ళీ రాత్రి బ్రహ్మచారి వర్క్షాప్స్. వీఆర్ బిజీ అనమాట. ఓకే, సో ప్రభు ప్రేమతో స్వామివారి దర్శనం కల్పించారు. జయ జగన్నాథ్. సో మీరందరూ మీ గురించి చెప్పండి. మీరు ఎవరెవరు, మీ పేర్లు, మీ రిలేషన్స్. మంచి కృష్ణ కుటుంబంలో ఉంది. చెప్పండి ప్రభు, మీరే చెప్పండి, పరిచయం చేయండి. వెరీ నైస్. మంచి ఫ్రెండ్, చిన్నమ్మ కొడుకు. నైస్. మీ అబ్బాయి ఆయన దొరిలేస్తాడు కృష్ణుడిలాగా. ఓకే, పెద్దమ్మ గారు కొడుకు. వెరీ నైస్. పెద్దమ్మ గారు ప్రణామం. మీరు భార్య భర్త. ఓకే, జై సీతారాం. మీరు పిల్లలు 3 సహకుటుంబస్య సహపరివారస్య స్థైర్యవీర్ విజయరారోగ్య శ్రీ రాధా గోవింద కృపాకరకి సిద్ధిరస్తు. హరే కృష్ణ. గుడ్ ఫ్యామిలీ. మీరు పెద్ద ఆయన నాన్నగారు మంచి కొడుకుని కన్నారు, మంచి కృష్ణుడి మందిరం కట్టారు. దట్స్ గాల్. మీరు మరో జన్మ లేదు, మీకు తెలుసా? నేను చెప్పట్లే, వైష్ణవులు చెప్తుంటారంటే కరెక్ట్ అది. ఎందుకు? కృష్ణుడు చెప్పారన్నమాట, జన్మ కర్మ చ మే దివ్యం యో ఎట్టి తత్వథా త్వత్త దేహం పునర్జన్మ నైతి. సో అర్జున, ఎవరైనా జన్మ కర్మే చ మే దివ్యం, నా లీలలు, నా రూపము, నా జన్మను తెలుసుకుంటే త్వత్త దేహం మరో జన్మ, మరో శరీరం, దేహం పునర్జన్మ నైతి. సో అర్జున, నెక్స్ట్ మరో దేహం ఉండదు, మళ్ళీ ఎవరు కొడతారు, మళ్ళీ పుట్టినప్పుడు కలి. ఇప్పటికే చాలా భయంకరంగా ఉంది కలియుగం. బయటికి వెళ్తే బాంబే, వరదలు, తుఫాన్లు, భూకంపాలు, నీరు ఉండదు తాగడానికి, రిలేషన్స్ బాగలేవు, జనాలు ఆత్మహత్యలు. కృష్ణ అంటే ఆత్మహత్యలు పోతాయి. ఆత్మహత్య మైండ్లో ఉన్న భయం, ఆ భయం నమిలేస్తాడు ఆయన. అభయం ఆత్మాని భూయిష్ట. ఏందిరా నా భక్తుల భయం ఉంది, తప్పుకోవాలి, నేను ఎంటర్ అవుతాను. కృష్ణ ఎంటర్ అయ్యి మీలో భయాన్ని నమిలేస్తాడు ఆయన. సో భయం పోతే ఆత్మహత్య ఎలా చేసుకుంటాం? పిచ్చోళ్ళు చేసుకుంటారు.
నారో మైండ్ పీపుల్. నామం చేస్తే బ్రాడ్ మైండ్, నామం చేయకపోతే నారో, లైక్ దట్. ఓకే, సో మీరందరూ గోలోకం, భగవంతు ధామ, వైకుంఠంలో జీవితాలు మీవన్నీ. ఇవి లేదా మీ పొగిడిట్లేదు, నాకేం వస్తుంది, నాకేం అవసరం లేదు కూడా. ఈ భౌతిక ప్రపంచంలో మనిషి పొగడతలకి ఇవిడతలు అవసరం లేదు, ఎందుకంటే అవన్నీ విడిచిపెట్టి వచ్చాం కదా. కృష్ణుడు ఒకటే కావాలి. కాబట్టి మీరందరూ కూడా వైకుంఠంకి వెళ్ళాలి. ఇది కుంట, దుఃఖం ఇది కుంట, అది వైకుంఠ. అమ్మ ఈ శరీరం మీరు కాదమ్మో, ఇదంతా అన్నం పప్పు. అమ్మ అన్నం పప్పు 9 నెలలు తింటే మనం రెడీ అయ్యాం. బయటకు వస్తే మళ్ళీ గాలి తీసుకుని అన్నం పప్పు అలా తింటే అలా పెరుగుతున్నాం. మళ్ళీ చివరికి అన్నం పప్పు మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోద్ది, మళ్ళీ ఇంక మొక్కగా వచ్చేస్తుంది, మళ్ళీ తింటారు అన్నం పప్పు. ఇదంతా అన్నం పప్పు ప్రాసెసింగ్ సైకిల్ యూనిట్ ఇది. మన లోపల ఆత్మ అది, దానికి మనం అన్నం పెట్టాలి. ఓన్లీ పొట్ట కోసం అన్నం కోసం బతుకుతున్నారు కదా, ఎంత పొట్ట కోసం ఎంత సంపాదించినా మళ్ళీ సైకిల్ మొక్క అయిపోతుంది. సో లోపల ఆత్మకి అన్నం ఊరి పెడతారు, నామం. అది చేస్తే లైఫ్ పర్ఫెక్ట్. ఆ ఆత్మకి అన్నం పెట్టేవాడు ఆత్మహత్యలు చేసుకోడు. ఎందుకంటే భయం ఉండదు ఆయనకి. సర్వధర్మన్ పరిత్యజయ మమేకం శరణం ముజ ఆంతం సర్వపవ్యం మోక్షాయ మాసుచ. అన్నీ విడిచిపెట్టి నాకు శరణగతి పొందా, నేను చూసుకుంటా. మా శుచ అంటే ఆయన అన్నాడు, పెద్ద ఆయన, భయపడకు అనండి, మా శుచ అనండి, మా శుచ, భయపడకు. దాని అర్థం ఇది, భయపడకు అనండి, భయపడకు, భయపడక మీరే అనుకోండి. సో ఇది ఆయన చెప్పిన భగవద్గీతే. సో ఆయన మీకేంటి ప్రాబ్లం? ఓకే, ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు, అన్ని రోజులు తినడానికి తింటుందా, అవి మేము సప్లై చేస్తాం. తినడానికి ఇల్లు ఉందా, అదే హ్యాపీ పడుకోండి. ఓకే, నీరున్నాయి. ఇక్కడ కొంచెం టమాటాలు బీరకాయ వేసేసుకుంటుంటే బుధుడు వరి పక్కలు, అన్నము పప్పు బీరకాయ కృష్ణకిచ్చి తినేయడమే, నిద్రపోతారు. ఫ్యాన్ కూడా ఉంది, అలా ముసలు అయిపోతాం, పోతాం. శరీరంలో ఎలా ఉండిపోతే గోలోకం చలేగా. సో బతకడం ఈజీ, అర్థమవుతుందమ్మా. అయితే ఒక సిటీకి వెళ్ళి 10 బట్టలు తెచ్చుకుంటాం అంటే బట్టలు కూడా కావాలి కదా, పెద్ద అవుతుంటాం. అంతే. చదువు అంటారా, ఆయనకి మీరు కొంచెం చదువుకోండి, హరే కృష్ణ అయితే చాలు, ఆ చదువు చాలు. నేను చాలా చదువుకున్నా, ఐఏఎస్ వరకు చదువుకున్నా, ఇప్పుడు లాస్ట్ హరే కృష్ణ అన్నట్లే చాలు. గోలోకం వెళ్ళి చదవాలి, భూలోకంలో పేరు పెద్ద చదువులు అవసరం లేదు. సో బతకడం అయిపోయి వర్షము ఆయన ఇస్తాడు. అన్నాది భవంతి భూతాని, యజ్ఞం హరినామ జపయజ్ఞం చేస్తున్నాం. యజ్ఞోస్మి జపయజ్ఞ, యజ్ఞాలు జపయజ్ఞం. ఇదిగో యజ్ఞం చేశారా, ఇది దీనికి కొన్ని కోట్ల యజ్ఞం కలిపితే జపయజ్ఞం. సో జపయజ్ఞము ఈ యజ్ఞము, మేఘాల వర్షం మీ దగ్గర వర్షం పడుద్ది, మొత్తం కలిలు కొట్టుకుంటారు. కానీ మీరు ఈ వనంలో అంట వంట తింట పంట ఇంకేం కావాలి లైఫ్? మీరు ఆత్మహత్యలు చేసుకుంటారా, అందరిలాగా కొట్టుకుంటారా? ఇదే బృందావన జీవితం. ఇది వ్రజవాసులు ఉండేవాళ్ళు. జాబులు అవసరం అంటారు, ఏం చేస్తారు? టమాటా పండు తోట ఎక్కడ వేసుకుంటారు. మీకేం కావాలి, ఏం కూర కావాలి చెప్పండి? పన్నీరా, గోమాతలు 10 మంది పడితే పన్నీర్ వచ్చేస్తుంది. ఇంకేం కావాలి మీకు? 10 గోవులు, అన్నీ పొలము, మంచి రకరకాల ఆర్గానిక్ కెమిస్ట్రీ కాదు కదా ప్రభు ఇది. అంటే మీరు కెమిస్ట్రీ ఆర్గానిక్ అని పెట్టారే ఏంటి? న్యాచురల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ అన్నారు కదా, మేము ఆర్గానిక్ అని పెట్టారేమనుకున్నాను నేను. ఆయన చెప్పే చదువు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనమాట. మేబీ ఆయన చదువుకి ఈయన పెట్టేసారి ఆర్గానిక్ లేకుండా ఆర్గానిక్. ఓకే, నాకు 2 డౌట్. న్యాచురల్. సో న్యాచురల్ పంటలు పండించుకుంటారు. ఒక 2 పొలాలు ఎక్కువ పండిస్తే ఆ ఆర్గానిక్ రైస్ అమ్మితే కొంచెం డబ్బులు వస్తాయి. జనాలు ఎగబడుతున్నారు బయట, ఇది ఆర్గానిక్ టమాటానో, అప్పుడే కొంటాడు మరి వాడు. లైక్ సో బతకడం చాలా ఈజీ. భూమి ఉన్నోడు తోట ఉన్నాడు రాజు. యాక్చువల్ సిటీలో ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నా, బెంగళూరులో వరదలకి వర్షాలకి యాక్చువల్ మన ఎండాకాలంలో వాటర్ లేవు. అపార్ట్మెంట్ 8 కోట్ల అపార్ట్మెంట్లు విల్లాలు కట్టారు. గల్లీలో తిరుగుతుండ్రు. ఇప్పుడు విజయవాడ హైదరాబాద్లో విల్లాలు 8 కోట్లు 10 కోట్లు విల్లాలు కట్టారు. కృష్ణుడు చెప్పాడు విల్లాలు కట్టి ఆ చెరువులో ఉండమని. ఎవరు ఉండమంటారు? వీళ్ళే కట్టుకుంటారు. కొంచెం చెరువు ఎండిపోయింది, భూమి కాలే, ఎన్ని కట్టేశారు, చెరువు ఫుల్ అయింది, చెరువు ఇంట్లోకి పోయింది. ఇదే వరదలు అంటే. మీరు ఎవరు వెళ్ళమంటారు అక్కడికి? ప్లేస్ ఖాళీ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ ఎంత ఖాళీ ఉంది ప్లేస్, వచ్చి మన ఇక్కడికి జనాలు
ఇక్కడ కట్టుకోండి విల్లాలు. ఇక్కడ వరదలు వస్తాయా? వరదలు తుఫాన్లు వస్తాయా? ఏమీ రావు. కృష్ణ అంటాడు. అది మాట. ఎక్కడ బతకాలి, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి తెలియట్లే బయట వాళ్ళకి, డబ్బులు కట్టేస్తారు. సో దీస్ ఆర్ బేసిక్ పాయింట్స్ దే ఆర్ మిస్సింగ్ ఇన్ దేర్ లైఫ్, బట్ దే ఆర్ ఎడ్యుకేటెడ్. ఓకే. సో లైక్ దిస్ మీరు చాలా అదృష్టవంతులు. మీరు సిటీలో ఉన్నారు ఇప్పుడు. ఇప్పుడు బోర్ కూడా చీకటి వాడికి అక్కడ అన్నీ ఎండిపోతాయి. నెక్స్ట్ మీకు గుడ్ న్యూస్ చెప్పనా? మీకు ఎవరు తెలియదు జ్యోతిష్యం గురించి. 2025 నుంచి యుద్ధాలు జరుగుతాయి. హైదరాబాద్ ఎండిపోద్ది. అక్కడ గోహత్యలు జరుగుతున్నాయి కాబట్టి ఫస్ట్ మిస్సల్ హైదరాబాద్లో పడుతుంది. సో యుద్ధం టైంలో ఏం చేస్తాం? సైలెంట్గా అన్ని రెడీ చేసుకోండి, ప్యాకప్ అయ్యాడు వచ్చేటివే. ఇది ఏ యుద్ధాలు ఎవరు ఉండరు, సైనికులు యుద్ధ సైనికులు ఎవరు రారు. అంత అక్కడ జరుగుద్ది. 150 కిలోమీటర్లు హైదరాబాద్ అక్కడి నుంచి ఎవరు రాడు. సో మా సత్యగోరపురి చెప్తారన్నమాట, గో బ్యాక్ టు విలేజెస్, సెటిల్ దేర్. టౌన్లో ఏముండదు, తోటకూర కూడా దొరకదు టౌన్లో. ఓకే. సో డోంట్ మిస్ దిస్ టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. ఇట్స్ ఎ కృష్ణ గిఫ్టెడ్. జస్ట్ డెవలప్, లివ్. మీకు తెలియట్లే. కరోనా వస్తే ఏం చేస్తాం? సిటీలో ఉంటామా, ఇక్కడికి వచ్చేస్తామా? కరోనా జస్ట్ ట్రైలర్. దానికి నాన్నగారు లాంటివి వస్తాయి. బయోలాజికల్ వార్స్, కోల్డ్ వార్స్, థర్డ్ వరల్డ్ వార్, ఇవి మీకు అంచనా వేయలేరు. మీరు అంచనా వేసారు కరోనా వచ్చిందని. అంచనా వేయని యుద్ధాలు వచ్చినప్పుడు ఎవరికి దొరకని ప్లేస్కి వచ్చేయాలి. ఆ ప్లేసే ఆర్గానిక్ కృష్ణ విలేజ్. ఇది విలేజ్ అయిపోద్ది. మీరు బాగా సంకీర్తన చేయాలి. సూపర్గా ఉన్నారు స్వామి, నవ్వుతున్నాడు, శక్తి చాలా బాగుంది, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. సో మీరు మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడేసేయండి, పని అయిపోద్ది. సో చెప్పండి ప్రభు. ఇంకా మీ చిన్నపిల్లలం ప్రభు, మీ కొడుకులు అంటారు తిరిక్కుంటాం అటు ఇటు, హరే కృష్ణ అంటే. ఏం లేదు ప్రభు, సింపుల్ లైఫ్ ప్రభు, ఏం లేదు బయట. ఓకే. తీసుకురావాలి. భక్తులకి సాధారణమైన జీవితం అందించాలి ప్రభు. అరే బతకగలవు నువ్వు. ఆహారము, వస్త్రాలు, ఇల్లు 3 ఉంటే చాలు. 99% లైఫ్ సక్సెస్ అయిపోయినట్టే. సెటిల్మెంట్ అంటే ఇవే. లైఫ్ సెటిల్ అవ్వడం అంటే ఆహారము, కొంచెం ఇల్లు, కొంచెం బట్టలు. ఈ 3 ఇంకేమున్నాయి? ఏం చేసుకుంటాము? వడ్డారాలు, వడ్డీలు వెళ్ళిపోవడమే అవంటే. ఓకే. సింపుల్గా ఉండండి. మీరందరూ ప్యూర్ వెజిటేరియన్. దాని ఓన్లీ క్రిస్టియన్ లవ్ చేస్తాను మిమ్మల్ని. ఎందుకంటే ఆయన పుట్టిన జీవరాశులు చంపకూడదు. మీరందరూ కంటిమాలు వేసుకోండి. తులసి వేసుకోండి. బంగారం ఉంటే దొంగలు లాగేస్తాడు, ఇది ఉంటే కృష్ణుడు లాగేస్తాడు. ఎవరు లాగాలి మిమ్మల్ని? తులసి వేసుకోండి. సింపుల్. తులసి వేసుకుంటే మనకి బయట ప్రకృతి, ప్రపంచం, ఎటువంటి ఎనర్జీస్ నథింగ్ అన్నమాట, ఏం చేయలేవు. సో తులసి ఉంటే కృష్ణకి ఇష్టం. తులసి వేసుకుంటే ఒక యజమాని కుక్క ఉందనుకో, ఆ కుక్కలు ఎవరైనా బయట కుక్కలు ఏం చేస్తాయో, బాబాయ్ ఆ బెల్ట్ కుక్క అది అంటుంది. సో మనకు కూడా అమ్మో ఈ కృష్ణ భక్తులు, ఆ ప్రకృతి మనుషులు కూడా ఏం చేయలేదు. ఇట్స్ ప్రొటెక్షన్ అన్నమాట. కంఠమాల. ఓకే. తిలకం కూడా మీకు కొనవచ్చు. మీరు తిలకం తీసుకొచ్చేస్తాం నెక్స్ట్. సో ఇది గోపీ చందనం. ఇంత పెద్ద బొట్టు ఎడితే మరి ఫీల్ అయిపోతారు, కానీ జస్ట్ చిన్న బొట్టు పెట్టండి ప్రస్తుతానికి. తర్వాత టైం ఉన్నట్టు పెద్ద బొట్టు లాగుదాం పైకి. సో జస్ట్ గోపీ చందనం, కంఠమాల. ప్రతిరోజు కొంచెం భగవద్గీత చదవడం, మార్నింగ్ హరే కృష్ణ జపం చేసుకోవడం. మీ ఫ్రెండ్స్తో గొడవ వెళ్ళకండి, అంత ఎత్తుతే. సో జపం చేయలేని వ్యక్తిని నమ్మకండి. కృష్ణుడు శక్తి లేనప్పుడు ఆ వ్యక్తిని నమ్మకండి, మోసం చేస్తారు. కలియుగంలో 4 ప్రాబ్లమ్స్ అనమాట. కమిటింగ్ మిస్టేక్, తప్పులు చేస్తుంటారు మనిషి అన్నాక. 2 చీటింగ్, మోసం చేస్తాడు. 3 అహంకారం, నాకన్నీ తెలిసిన విర్రవీగుతుంటాడు. ఓకే. 4 మాయలో ఉంటాడు. ఎందుకు మాయలో జారుతాడో తెలియదు, ఎందుకు ఏం తెలియదు ఆయనకి. ఈ 4 ప్రతి ఒక్కరిలో ఉంటాయి, నామం చేయలేని వ్యక్తిలో. ఈ 4 ఇంపర్ఫెక్ట్ పర్సన్. వీడు మంచోడు కాదు. నామం చేయకపోతే నాలిక తిప్పుతుంటారమ్మా మీరే. ఓకే. సో నామం చేయలేని నాలిక వెరీ డేంజర్. ఏదో పేలేస్తుంది బయటికి, అవి మీ గుండెల్లో గుచ్చేసుకుని ఏడ్చేస్తుంటారు అన్నమాట. హట్ అయిపోయినంటారు దాన్ని. కాబట్టి నామం చేయలేని దగ్గరికి వెళ్ళి మీరు ఫ్రెండ్షిప్ చేస్తే, వాళ్ళు బయటకు ఒక 4 మాట అన్నారంటే అది గుండెల్లోకి వెళ్ళి హట్ అయిపోతారు. అవన్నీ మీకు ఎందుకు? ఒక మనిషిని మనిషిలాగా ట్రీట్ చేయండి అంతే. సంబంధాలు కలిపిపోకమని.
ఒక వ్యక్తితో 10 రోజులు తిరిగామంటే సంబంధం అయిపోతుంది మనకి, అదొక రకమైన సంబంధం అనమాట. సో సంబంధం ఆయనతోనే. నిర్బంధ కృష్ణ సంబంధం అండి, నిర్బంధ కృష్ణ సంబంధ. కృష్ణుడు లీలలు, కృష్ణ భక్తులు, కృష్ణనామం అంతే. ఇంకెవరి బిడ్డల సంబంధాలు పెంచుకోండి. మా అల్లుడు, మా తాత, మా పిన్నమ్మ, పెద్దమ్మ, అక్కమ్మ, చెల్లమ్మ, అన్నీ అమ్మలే. కానీ ఇప్పుడు అన్ని అమ్మలందరూ చాలా బాగలేదు ప్రస్తుతం పరిస్థితి, ఎవరు నామం చేయట్లేదు. సో బంధుత్వాలు రాబంధుత్వాలుగా మారిపోయాయి, మంచి వాళ్ళు ముంచేస్తారు. కాబట్టి నామం చేస్తే మీకు కృష్ణుడు చెప్తారు ఎవరు మంచో లేదని. లేకపోతే పరిధిలానే నమ్మకండి, అప్పులు ఇవ్వకండి, అప్పులు తీసుకోకండి. డబ్బులు ఇచ్చారంటే మళ్ళీ రావు. మీ ఫ్రెండ్ డబ్బులు ఇవ్వండి, 10 రోజులు అడగండి, మళ్ళీ ఊరికే నష్టపడతాను డబ్బులు ఇచ్చావు. ఫ్రెండ్ మీ ఫ్రెండ్షిప్ పోతుంది డబ్బుల వల్ల. కాబట్టి ఈ డబ్బులు, అప్పులు, పప్పులు, తుప్పుల దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్ నమ్మకండి, జస్ట్ గౌరవించడం వేరు, నమ్మడం వేరు. ఒక వ్యక్తిని నమ్మడం వేరు, కృష్ణుని నమ్మండి. మామూలు వ్యక్తులు గౌరవించండి, తిట్టకండి ఎవరిని. సో ఆయన గౌరవించండి. ఓకే అలాగే నమ్మ, అలాగే కనిద్దాం, ఇలాగే అందరితో గౌరవించండి, నమ్మకండి. ఈయన నమ్మండి. ఈయన నమ్మితే ఎవరు నమ్మేవాళ్ళు ఎవరు అన్నీ చెప్పేస్తారు, డేటా ఇచ్చేస్తాడు. ఈయన ఎక్కడ ఉంటాడు మరి, ఫోన్ చేస్తారు మీకు, మీ హృదయంలో కూర్చుంటాడు ఆయన. ఈశ్వర సర్వభూతానం విదుష్టర తిష్టత, ఆయన గైడెన్స్ ఇస్తాడనమాట. తే సంసిద్ధుక్తానం భజితం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగమం. ఎంత భగవద్గీత 10వ శ్లోకం. నాకు ప్రేమతో నా నామం చేస్తే నీకు బుద్ధి ఇస్తాగా. సో బుద్ధి వస్తే చాలా జాగ్రత్తగా ఉండొచ్చు. అర్థమైందమ్మా? ఎంతమంది మోసం చేశారు, ఎంతమంది ఏడిపించారు మనకి. వాళ్ళు కాపాడతారని ఎంత ఆశలు పెట్టుకున్న వాళ్ళపైన, ఆయన పైన ఆశలు పెట్టుకోవాలి. ఆయన కాపాడుతాడు, మనుషులు కాదు. మనుషులు గౌరవించాడు, కర్మల్ని తీయలేరు. ఈవెన్ మన అనుకుని మన భర్త కూడా కాపాడలేడమ్మా కొన్ని సందర్భాల్లో. ఆయన రేంజ్ కొంతవరకే. ఏమండి, మీ భార్యను ఎంతవరకు కాపాడతారు? సరే, కొంతవరకే కాపాడతారు కదా. భూకంపం వచ్చింది, మీ భార్యను కాపాడండి, మీ రేంజ్ కొంచెమే. చాలామంది కుట్టుకుపోతారు కదా, వాళ్ళ గురించి కాదు. ఏమంటే అనంతమైన రక్షణ ఇచ్చేవాడు, అనంత శేషుడి పైన ఉంటున్న అనంతమైన అనాదిరాదు గోవిందుడు. ఆయన కాపాడుతాడు. ఆయన కాళ్ళు పట్టుకోండి. అండ్ భార్య, భర్త, పిల్లలు ఆయన ఆధారాలు ఉంటే అప్పుడు మీ కుటుంబం బాగుంటుంది అనమాట. సో అది మంచి కుటుంబాలు, మంచి బృందావనం. నవ్వుతూ ఉండాలి శాస్త్రి గారు, నీకు అర్థమైందా? నామం చేయండి. నా ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేయండి, మీరు ఫ్రీయే కదా ప్రభుని. ఈ ప్రభు ఇప్పుడు వెంటాడుతుంటారు మమ్మల్ని. అంటే యాక్చువల్ మీ అంటే వెంటాడాలి, చిన్నపిల్లలు మాకు తెలియదు. ఓకే, సింపుల్గా ఉండండి. పెద్ద అంత ఆయన నుంచి పెద్ద సత్యం లేదు. మొత్తం పరతరం అన్యతికించి ఆయనకంటే సత్యం లేదు. ఆయన తెలుసుకుని తెలుసుకున్నట్టే. ఉన్నతమైన చదువు ఆయన చదివే. ఇవన్నీ పిహెచ్డీ అన్నీ ఉత్తుతాయి. కరువు వచ్చిందంటే ఐఏఎస్లు ఎండిపోతారు వాళ్ళు కూడా. సో ఎంత చదివించాలి. ఆయన సంస్కారం కృష్ణుని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు అనమాట. దట్స్ కాల్ ఎథీజం అంటారు. అది అప్పర్ లేయర్ అనమాట. ప్రతి జీవులో ఎథీజం ఉంటుంది. మీ స్టూడెంట్స్ తీసుకుని అందరూ ఎథీస్ట్లే, కానీ పైనంతా ఎథీజం లైక్ దుమ్ము అనమాట. ఇలా లాగితే లోపలికి కృష్ణుడు ఉంటాడు. ఎస్. సో లైక్ దట్ మీ అబ్బాయిని మేము బాగా చూసుకుంటాం. అంటే బ్రహ్మచారం చేసేం కానీ ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఓకే, 1,00,000 పిల్లలకి అన్నీ నో ప్రాబ్లం కృష్ణుడి కోసం. సింపుల్ అండి. నేనేది పెద్ద ప్రవచనం ఇవ్వట్లేదు. సింపుల్ డిస్కషన్, ఫ్యామిలీ డిస్కషన్. మీరు ఆల్ కృష్ణ ఫ్యామిలీ, ఆల్సో కృష్ణ ఫ్యామిలీ. దాట్స్ ఆల్. ఏమమ్మా పెద్దమ్మా, మరి క్లైమాక్స్కి వచ్చారు. హరే కృష్ణే, సైలెంట్గా వెళ్ళిపోవాలి కృష్ణ దగ్గరికి. ఇక్కడ ఏం లేదు. మీరు వెళ్ళిస్తాం మీకు. ఈయన చూస్తే వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. యమకింకర్లు కూడా రారు మన దగ్గరికి, తెలుసా మీకు? యమకింకర్లకి ఎంత పొడవైన చేతులు ఉంటే అలా గుచ్చుతారు, మరి రారా బయటికి అంటారు. సో కృష్ణని చూస్తే యమకింకర్లు కూడా రారు. మరి కృష్ణ మందిరం కట్టేశారు మీరు. విష్ణు దూతలు వస్తారమ్మా మీ దగ్గరికి. ఎంజాయ్, చలో. ఓకే, అదే. మీ పేరేంటండి? సైలెంట్ కూర్చున్నారు. వెంకటయ్య. వెరీ గుడ్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ వాల్యుబుల్ టైం. మళ్ళీ వస్తుంటాం. మీ బృందాన్ని మాకు చూపించండి ప్రభు.
నేను తప్పుంటే క్షమించండి అమ్మా, చిన్న పిల్లలు అసలు. ఓకే, బీ హ్యాపీ అంతే. నువ్వు తగ్గండి అంతే. హరే కృష్ణ నామం చేయండి, గోమాత నెయ్యి వేసుకోండి. మీరందరూ నెయ్యి ఆడుతున్నారు ఇంట్లో. నెయ్యి ఆడిపోతే ఎట్లా అమ్మా? మీ బ్రెయిన్ పని చేయవు, అరి చేస్తారు, ఫ్రస్ట్రేట్ అయిపోతారు కదా ప్రభు. అంటే మీరు నెయ్యి తీసుకోవాలమ్మా. అది నెయ్యి తింటే కొవ్వుకి రావు, నెయ్యి తింటే స్ట్రాంగ్గా ఉంటాం. కొవ్వు ఎందుకు వస్తుంది? బయట నూనెలు. మీరు ఆర్గానిక్ నూనె తినండి. మన టెంపుల్లో ఉంటాయి కావాలంటే, యూ కెన్ గో టు అవర్ టెంపుల్, యూ కెన్ గెట్ ఇట్ ఎవ్రీథింగ్, ఆల్ గెట్ అన్నీ ఉంటాయి టెంపుల్లో. ఎక్కడైనా ఆర్గానిక్ షాప్లోకి వెళ్ళి తెచ్చుకోండి. మంచి నెయ్యి కొనుక్కోండి, ఆవు నెయ్యి. ఆ పిల్లవాడికి 2 స్పూన్లు వేస్తేనే పెట్టండి. లాస్ట్ ఒక మాట, మీరందరు పిల్లలు ఉన్నారు కాబట్టి స్కూల్ ఫీజులు ఎన్ని కట్టండి. పిల్లవాడు బ్రెయిన్ లేదనుకోండి, బ్రెయిన్ డెవలప్ కాలేదనుకోండి, ఎన్ని ఫీజులు కట్టినా వేస్ట్, డబ్బులు వేస్ట్. ₹1,00,000 కట్టారండి మీరు స్కూల్ ఫీజు, ఆయన బ్రెయిన్ మెమొరీస్ అసలు ఏం చేస్తారు? ₹1,00,000 వేస్ట్ అయితే ఆ ₹1,00,000 ఏం చేస్తారంటే సంవత్సరానికి కొద్ది డబ్బులు పెట్టుకోండి. నెయ్యికి 2 నెయ్యి డబ్బులు పెట్టండి, బ్రెయిన్ మొత్తం డెవలప్ అయ్యింది. అప్పుడు ఒకటే అనుభూతుండే నిద్ర వస్తుంది. యాక్సిడెంట్ అయిన నిద్ర ఎందుకు వస్తుంది అంటే నిద్ర సరిపోవట్లేదు. బ్రెయిన్ పిల్లవాళ్ళకి బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందరికీ బ్రెయిన్ స్ట్రోమర్లు, బ్రెయిన్ స్ట్రోకులు, పెద్దోళ్ళతో సహా. బ్రెయిన్కి రక్తం వెళ్ళడాల అనో బ్రెయిన్కి కావాల్సింది గీ. ఏం కావాలి ప్రభు? గీ. నేనే చెప్తా, ప్రతి ఊరికి చెప్తా, నాయన నెయ్యి తినండి, పాలొద్దు. అంత పాల ప్యాకెట్లే పోతారు. పాలు వద్దు, పాలుంటే ప్యూర్ పాలుంటే తీసుకోండి. మీకు ప్యాకెట్ పాలు ఎందుకు? సెడ్డకు పోతాం, డాక్టర్ వేసేస్తారు ఇంజక్షన్తో, లక్ష కొట్టేస్తాడు. మీరు సంపాదించిన డబ్బులన్నీ మీ డాక్టర్కి పోతాయి. డాక్టర్ మీ ఫ్రెండా, మీ రిలేటివా? ఓకే, సో పాలు మంచి పాలు ఉంటే తీసుకోండి, లేకపోతే వద్దు. నెయ్యి తీసుకోండి. 10 లీటర్ల పాలు కన్వర్ట్ చేస్తే 1 లీటర్ నెయ్యి వస్తుందండి. సో నెయ్యి పవర్ఫుల్ కదా. సో టేక్ నెయ్యి. పాలు లేనప్పుడు నెయ్యి, పాలు ఉంటే పాలు తీసుకోండి. గోమాత అండ్ భగవద్గీత అండ్ కృష్ణనామం, ఈ 3 లేకపోతే ఇల్లు ఎండిపోద్ది. ఎందుకు? నెయ్యి లేకపోతే బ్రెయిన్ పనిచేయదు, అంటే ఫ్యామిలీ డిసిజన్ వీక్ అయిపోతాయి, ఫ్యామిలీ రిలేషన్స్ బాగోవు. అదేంటి నెయ్యి తింటే ఫ్యామిలీ రిలేషన్ బాగుంటుంది? అవును, మీకు ఆలోచించే శక్తి వస్తుంది. అదే నా భర్త కలిగి ఎందుకు అన్నాను, అలా ఆలోచిస్తారు. ఇలాగ అనకూడదు కదా. ఆ బ్రెయిన్కి ఆలోచన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నెయ్యి వస్తుంది. మరి లేకపోతే ఆలోచించరు. ఐడిమే నాలుగు బయట తీయడం, కొట్టిడు నాలుగుతో డబ్బని, మళ్ళీ దాన్ని కరెక్ట్ లాగేసుకుంటా, సంబంధాలు పోతాయి కదా. సో గోమాత నెయ్యి ఉంటే సంబంధాలు బాగుంటాయి, అండ్ పిల్లలు బాగుంటారు, వాళ్ళకి క్యాన్సర్ రావు. కొరగారు వచ్చిన వాళ్ళ ల్యాండ్ వచ్చిన నెయ్యి శరీరం ఏం చేయలేరు, వాళ్ళు బయటికి బారిపోతారు. ఈ విధంగా గోమాత మనకి చాలా ముఖ్యం. మన డాక్టర్ గోమాత, మన వైద్యుడు గోమాత, అమ్మ. అండ్ మన కృష్ణ, మన హీరో, ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే. ఈ 2 ఉండే, అందుకే ఈ సింబల్ గోమాత కృష్ణ అంటే. అది రాధారాణి ఆయనలో ఉంటుంది. వాళ్ళు రాధారాణి ఎక్కడ అంటే, రాధారాణి అంటే పక్కనే వేరే అమ్మాయి కాదు, అమ్మాయి రాధారాణి కృష్ణుడిలో ఉన్న ఆనంద శక్తి. ఇప్పుడు మీ భర్త మీ భార్య పక్క పక్కన ఉన్నారు, మీరు ఆయనలోకి వెళ్ళిపోలేరు, వెళ్ళిపోతారా? కానీ రాధారాణి ఎవరంటే, రాధారాణి కృష్ణుడిలో ఆనందం ఉంటుంది చూసారా. ఈ ఆనందమే ఒక అమ్మాయిగా పుట్టితే రాధారాణి. రాధారాణి కృష్ణ యొక్క ఆనంద శక్తి, వేరు వేరు కాదు, కృష్ణ రాధారాణి. సో శ్రీమతి రాధారాణి ఆయనలో ఉన్నారు. ఇంకేం కావాలి? శ్రీ రాధాకృష్ణ సమేత. మీరు 8 భార్యలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ప్రభు? పైన పెట్టేసింది, మరి విడగొట్టేసినట్టు ఉంటారు. అక్కడ ఉన్నారా? అక్కడ కృష్ణ ఉన్నారా? ఓకే, మంచి పని. సో థ్యాంక్ యూ. అర్థమవుతుందండి. ఇలా మాట్లాడితే వేరే ప్రోగ్రామ్ ఉంది నాకు, అంతే. నా క్లాసులు యూట్యూబ్లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు టైం ఉంటే. యూట్యూబ్లో చాలా మాట్లాడారు. భర్తతో ఎట్లా ఉండాలని చెప్పి 20 క్లాసులు తీసుకున్నారు. గృహస్థ జీవితం అలాంటి క్లాసులు. పిల్లలు ఎలా పెంచాలని చెప్పి 10 క్లాసులు తీసుకున్నా, మీకు తెలుసా? ఇలా పిల్లల్ని భార్యలతో భర్తతో ఉండి తెలిసిపోయిందంటే లైఫ్ అయిపోయినట్టే కదా, ఇంకేం కావాలి? బయట వాళ్ళతో ఎట్లా ఉండాలని చెప్పి చాలా క్లాసులు తీసుకున్నా. సో ఎవరితో ఎట్లా ఉండాలని తెలిసిపోయింది అనుకోండి, లైఫ్ గేమ్ అయిపోయినట్టే. ఓకే, నేను చాలా చిన్నపిల్లలని పెద్ద ప్రొఫెషన్ అర్థం కాదు, బట్ సింపుల్ లైఫ్ ఎలా ఉండాలో చెప్తా, అదొకటే చెప్తాను అనమాట. ఓకే, సో దట్స్ వై ఐఎమ్ డూయింగ్ బిగ్ ప్రాజెక్ట్. ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ ప్రాజెక్ట్, ఐక్య విద్య. సో మీరు చెప్పినట్టు చుట్టూ వీళ్ళలో పెట్టమన్నారు. ఆయన నాహంకర్త హరికర్త కాబట్టి ఆయన చేస్తాడు ఖచ్చితంగా. చేసి తీరాల్సిందే, మనం వదలకూడదు ఆయన్ని.
ఐక్య విద్య కావాలి మాకు. ఇక్కడ భగవద్గీత పాఠశాల ఉంటే ఆ పిల్లలందరూ దగ్గరికి వస్తారు. ఓకే అని అడగాలి వాళ్ళకి. మీరు విగ్రహం అనుకుంటే కాదు, నేను మూర్తి గురించి 2 మాటలు చెప్పి కంప్లీట్ చేస్తాం. ఓకే, సో మూర్తి మీరు చూసేది ప్రాకృతి రూపం, మీకు కనిపిస్తుంది బ్లాక్ స్టోన్, ఇది కూడా ప్రాకృతి రూపం. దాంట్లో ఉంటుంది ఇంకొక శక్తి ఉంటుంది, దాన్ని అప్రాకృతం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నా ఆత్మను చూడలేరు, మీరు మిమ్మల్ని నేను మీ ఆత్మను చూడలేరు, మీరు మీ ఆత్మ కూడా చూడలేరు. అర్థం ఉంది కింద మీ శరీరం అన్నం పప్ప కనబడుద్ది కానీ లోపల ఆత్మ కనిపించదు. అంటే బయటికి కనిపే శరీరం ప్రాకృతి శరీరం, లోపల ఉంటుంది అప్రాకృత, దట్ దైవీ శక్తి మీరు చూడలేరు. దానికి ఈ రక్తం కళ్ళతో చూడలేరు ఆ మూర్తి, అది కేవలం ఆచార్యులు చూస్తారు. శిలా ప్రభుపాద ఆచార్యులు, మధ్వాచార్యులు, రామనాచార్యులు, వైష్ణవ సాంప్రదాయ ఆచార్యులు చూడగలరు, వాళ్ళ కళ్ళుకి కనబడతారు ఆయన. మనం ఏంటంటే కేవలం సేవకులమే. మనం ఏం చేయాలి? మా గురువు చెప్పారు, మా శాస్త్రం చెప్పింది, నా స్వామి గీతలు చెప్పాడు, నేను అన్నిట్లో ఉంటా అండ్ స్వామి రూపంగా ఉన్నారు. సచ్చిదానంద విగ్రహ స్వరూపం. సత్య అంటే ఎప్పుడు సేవలిచ్చేవాడు, చిత్ అంటే వేద జ్ఞానం అన్నీ కూడా ఆయన పాదాల దాకా వచ్చేస్తుంది. మీకు తెలుసా? సచ్చిత్ ఆనంద విగ్రహ. కాబట్టి ఆయన అప్రాకృతి మీకు ఎవరికి కనిపించదు. మీ డ్యూటీ ఆయన గార్లాండ్ వేయండి, తులసి వేయండి, అభిషేకం చేయండి, బట్టలు కట్టండి, నగలు వేయండి, ఈ డ్యూటీ మీరు చేయండి. ఆయన అప్రాకృతిగా ఉన్నాడని సంగతి మీకు తెలియదు. మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీరు సాధకులు అవ్వాలి బాగా. అప్పటి వరకు శాస్త్రం చెప్పినట్టు చేస్తూ ఉండండి. ఆయన దాంట్లో ఉన్నాడు, తీసుకుంటున్నాడు. పత్రం ఫలం పుష్పం, ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. అరే దండేసం తీసుకున్నా లేదో, నో తీసుకున్నాడు అంతే. మాకు తెలిసి మీకు తెలుస్తుంది మెల్లగా. అది అప్రాకృతి రూపం అనమాట. అబద్ధమైందా? అప్రాకృతిని మీరు చూడలేరు, చూస్తే చచ్చిపోతారు. మరేమనుకుంటుండమ్మా, దివసూర్య సహస్ర తేజము. అర్జునుడికి కళ్ళు ఇచ్చాడు కాబట్టి ఆయన చూశాడు విశ్వరూపం. మీరేం చూస్తారు? ఈ కళ్ళు రక్తం కళ్ళు. సూర్యుడు 40 డిగ్రీలు వెళ్తే కళ్ళు బయటకు వచ్చేసి ఎర్రగా అయిపోతాయి. మరి ఆయన కొన్ని కోట్ల సూర్యుడు. ఒకసారి కాళీ నృత్యం చేసినప్పుడు ఆ యమున నదిలోకి వెళ్ళిపోతాడు ఆయన. 10 రోజుల పాటు కాళీయంతో యుద్ధం చేస్తారు, పెద్ద కాళీయంతో. ఆ యమున నది చల్లదనానికి కృష్ణుడి శరీరం గడ్డకట్టేస్తుంది. బయటకు వచ్చినప్పుడు కృష్ణుడు మలకడు తొలకడు, అలా ఫ్రెండ్లంతా ఏడుస్తారు. అప్పుడు 12 సూర్యులు వస్తారు. ఒక్కొక్క సూర్యుడు మినిమం 10 lakhs డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకోండి. ఆ 12 సూర్యుడు వాళ్ళు రెచ్చిపోతారు. ఇంకా అదన్నీ వాళ్ళపై రాస్తారు, కృష్ణుడి శరీరం పైన. ఊరిన ఆయన ఇన్ని 12 సూర్యులు కలిపి ఎంత ఉష్ణోగ్రత వేసినా చెమట చుక్క రావట్లే ఆయన శరీరం నుంచి. అప్పుడు చిన్న చెమట చుక్క వస్తే అమ్మాయ హలో బాయ్స్ అవర్ యూ అంటాడు కృష్ణ. దట్ ఈస్ కృష్ణ. సూర్యుడిని కూడా అంటే ఆయన బాడీలో చెమట చుక్క రావాలంటే అన్ని సూర్యులు కావాలండి. మరి మన కళ్ళు ఇలా ఏం చూడలేదు ఆయన్ని. కాబట్టి మీరు చూడలేరు. కాబట్టి మీరు చూసే రూపము వినిపించే రూపం మంత్రం. ఈ హరే కృష్ణ మంత్రం ఎవరు చెప్పినా ఆయనే కృష్ణుడు. కలికాలి నామరూప కృష్ణ అని తిరగడం మీ దగ్గరికి వచ్చి నామరూపం. ఎక్కడ నామం చెప్తే అక్కడ నిల్చుంటాడు ఆయన. అర్థమవుతుందా? ఎక్కడ నామం చెప్తే అక్కడ నిల్చుంటాడు. మీరు నామం చెప్తే మీ ఇంట్లో నిల్చుంటాడు ఆయన. మీ డ్యూటీ మీరు చెప్తారా లేదా? ఎక్కడ ద్వారక, ఎక్కడ హస్తినాపురం, ఎక్కడ ద్రౌపది చీర లాగుతుంటే కృష్ణ అంటే ద్వారక నుంచి చీర సప్లై చేశాడు ఆయన. చందనవదర చీర ఎవరిచ్చారు ఆయనకి, ఆమెకి? ట్రై టు అండర్స్టాండ్. యూ కాంట్ అండర్స్టాండ్ ద కృష్ణ మూర్తి. రైట్ నౌ వీఆర్ వెరీ లో ఇన్ భక్తి. డూ మోర్ సేవ, దెన్ he will డాన్స్ విత్ యూ. ఓకే ప్రభు, ఆయన ఏదో సైలెంట్గా ఉన్నాడు అనుకోకండి, ఆయన రేంజ్ వేరు. ఇప్పుడు ఆయన చూడండి నవ్వుతాడు మీకు. చక్కగా ఆనందం ఉంటారమ్మా. థ్యాంక్ యూ ప్రభు. ఏదో పని చేయాలి.
అంటే సింపుల్ ఉండండి. మీ ఆఫీస్లో టీం అలాగే ఉంటారు. మీరే గుర్తు పెట్టుకోండి. సో థ్యాంక్ యూ. ఎలా ఎడ్యుకేట్ పీపుల్ అలాగే ఇంగ్లీష్లో ఎదురుపడుతుంది. టెక్నాలజీ ఇంగ్లీష్లో బాగుంటాయి, టీవీలో పెట్టిన బాగుంటాయి. బాగా చదివించారు, బాగా చదివించారు. పెద్దమ్మా హరే కృష్ణ. మళ్ళీ వస్తారా? మళ్ళీ రావచ్చు. మీరు ఏది ఉంటారు హైదరాబాద్? ఈసారి పెద్ద ప్రోగ్రామ్ రండి. ఫస్ట్ మీరు ఒకసారి చూసి వెళ్తే పెద్ద చేద్దామని ఆగాం అంతే. కళ్యాణానికి ఒకసారి రండి. స్టాండ్ వీడియో తీసుకుంటాం, ప్రమోట్ చేస్తాం. బ్రహ్మాండంగా